దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు పెట్టకుండా ఆపారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్ పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్దాలు దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇవాళ యుద్ధంలో కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను పెబ్బులు కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి భూమికి రాయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.